అవతార్ ఫైర్ అండ్ డాష్ ఇది పార్ట్ 3. మనం ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసాం. ఇది ఫైర్ అండ్ డాష్ అంటూ మన ముందుకు తీసుకొచ్చారు. నాకు ఈ మూవీ చూసాక వన్ టైం వాచబుల్ అనిపించింది. డెఫినెట్లీ ఈ మూవీ థియేటర్లోనే చూడాలి, ఎందుకంటే విజువల్స్ అలా ఉంటాయి. నాకైతే పార్ట్ 2 కంటే పార్ట్ 3 బాగా నచ్చింది, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. మూవీ స్టార్టింగ్లో వచ్చే యాక్షన్ సీన్ అయితే చూస్తూ ఉండిపోయాను. ఆఫ్టర్ దట్ ఒక 1 అవర్ అలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. స్టోరీ లైన్ అంటూ కొత్తగా ఏమీ లేదు. సేమ్ అదే విలన్, అదే మనుషుల మీద అలాగే దాడి చేయడం, వాళ్ళ యానిమల్స్ హెల్ప్ తీసుకోవడం, ఇదే ఎలా సాగింది. నెక్స్ట్ పార్ట్ అయితే కొంచెం చేంజ్ తీసుకువస్తే బాగుంటుంది. మూవీ రన్ టైం కూడా ఎక్కువ, అందుకే ల్యాగ్ ఎక్కువైపోయింది. ఇంకా షార్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఓకే పర్లేదు, కానీ ఒక చోట లిప్ కిస్ ఉంది. రిమైనింగ్ అంతా ఓకే, నో ప్రాబ్లం, చూడొచ్చు, పిల్లలతో కూడా చూడొచ్చు. వాళ్ళకైతే విజువల్స్ బాగా నచ్చుతాయి, అట్రాక్ట్ అయిపోతారు. పార్ట్ 1 అండ్ 2 చూడకపోయినా సరే పార్ట్ 3 మాత్రం కంపల్సరీ చూడాలి. వే ఆఫ్ వాటర్ నుండి ఫైర్ అండ్ డాష్లోకి చేంజ్ అయ్యేటప్పుడు స్లోగా అనిపించింది ఈ మూవీ. విజువల్స్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీ లాస్ట్ 40 మినిట్స్ అయితే విజువల్స్ చాలా బాగున్నాయి. ఫైనల్గా ఈ మూవీ అయితే స్టార్టింగ్ 1 అవర్ అండ్ ఎండింగ్ 30 మినిట్స్ విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది. రిమైనింగ్ స్లోగా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.